జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు ఉమ్మడి సారంగపూర్ మండలం మాజీ జడ్పీటీసీ ముక్క శంకర్ ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సౌకర్యాలు, సాగునీటి సౌకర్యమే కానీ, విద్యుత్ సౌకర్యమే కానీ, పండించే పంటలకు మద్దతు ధర కల్పించి చేయడానికి ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కానీ, రుణగ్రస్తుడైనటువంటి రైతుకి ఏదైతుందో రుణమాఫీ చేసే విధంగా కార్యక్రమాలు అమలు తలపెట్టే కానీ చెప్పండి. రాజకీయంగా ప్రతి పార్టీ చెప్తుంది, కానీ ఏ పార్టీ రైతాంగానికి అనుగుణంగా పనిచేస్తుంది, ఎవరు పనిచేస్తే మనం గమనించాలని చెప్పండి. నాకైతే నేను స్వయంగా రైతు బిడ్డని, నేను కాపుదానం పనులు అని చెప్పంటాను. ఇవాళ కూడా స్వయంగా నేను వ్యవసాయం చేస్తా అని చెప్పంటాను. రైతు యొక్క కష్ట సుఖము సమస్యలు తెలిసేటువంటి వాళ్ళని చెప్పండి. ఇవాళ మన బీర్పూర్ రోలబాగు నిర్మాణం లోపల ఎందుకు జాప్యం అయితే దానిపై ఆధారపడ్డటువంటి మన బీర్పూరే కానీ, నర్సులపల్లె కానీ, తుంగూరే కానీ నీటి సౌకర్యం కల్పింపజేయడానికి ఏదైతుందో ఎప్పుడు రైతాంగానికి అండగా నిలబడి ప్రభుత్వంపై అధికారులు పొందుతుందని చెప్పండి. ఇక్కడ మనకుండేటువంటి సాగునీటి సదుపాయాలకు సంబంధించి కూడా మన పెద్ద రత్నాకర్ రావు గారు శాసనసభ్యులు ఉండగా వీళ్ళ బీర్పూర్ ఫిల్టర్